హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే విడుదల చేసింది. మరి ఈ నెల 25వ తారీఖు నుంచి 1,55,000 మందికి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది. మరి కొత్త రేషన్ కార్డులకు ఈ యొక్క ఆమోదం తెలిపి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనటువంటి నేపథ్యంలో 25వ తారీఖు నుంచి కూడా కొత్త రేషన్ కార్డులు ఓకే అయినటువంటి 1,55,000 మందికి ముందుగా మీ యొక్క మొబైల్ ఫోన్కు మెసేజ్ వస్తుందని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మరి అంతా బాగానే ఉంది. మరి వీరికి 1వ తారీఖు నుంచి రేషన్ కూడా అంటే సన్న బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇక్కడ రేషన్ తీసుకొని వారంటే సన్న బియ్యం ఇస్తున్నా కూడా 1,62,773 మంది వరకు కూడా రేషన్ బియ్యం తీసుకోవట్లేదు. ఈ రేషన్ ఎందుకు తీసుకోవట్లేదు, కారణాలు ఏంటి, మరి కార్డుదారులు ఏమయ్యారు అనే విషయాలపైన అంటే అనర్హత ఉన్నటువంటి రేషన్ కార్డుదారులు ఎక్కువగా ఉన్నారని చెప్పి మనకు రేషన్ కార్డులను తొలగించడానికి ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మరి రేషన్ కార్డుల తనిఖీ ప్రక్రియను కూడా వేగవంతం చేస్తుంది. ఓ పక్క మనకు కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు, ఓ పక్క మనకు రేషన్ కార్డుల దరఖాస్తులను పరిశీలిస్తూ మనకు కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంటే, మరోపక్క అనుమానాస్పదంగా రేషన్ కార్డులు కలిగిన వారిని విచారించి వారి రేషన్ కార్డుల రద్దుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. మరి ఎవరి రేషన్ కార్డు రద్దు అవుతుంది, ఎవరి రేషన్ కార్డు వస్తుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలియజేస్తాను. మరి చాలా ఇంపార్టెంట్ వీడియో రేషన్ కార్డులకు సంబంధించి. మరి 25 నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తుంటే కొంతమంది రేషన్ కార్డులు ఇక్కడ రద్దు అవుతూ ఉన్నాయి. మరి ఎవరి రేషన్ కార్డులు రద్దు అవుతున్నాయి ఏంటనే విషయాలన్నీ కూడా నేను మీకు ఇక్కడ తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి. మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది, వీడియో కిందనే ఉంటుంది. దానిపైన ఈ గుర్తుపైన నొక్కండి చాలు. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, బాణం గుర్తు మాదిరి. మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్, ఇలాంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది, ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి అందరికంటే ముందుగానే మీరు ఈ సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కండి. మరిన్ని అప్డేట్స్, మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను. తప్పకుండా వెంటనే ఇలా చేయండి. మరిక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోతే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా గ్రామ సభల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది ముందుగా. తర్వాత మీ సేవలో దరఖాస్తు చేసుకోమని చెప్పి ప్రభుత్వం అవకాశం కల్పించింది. మరి గ్రామ సభల్లో ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారికి ప్రభుత్వం ఈ నెల 25 నుంచి కూడా 1,55,000 మందికి రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయనున్నట్లు ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట. ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పాత కొత్త రేషన్ కార్డుదారులందరూ కలిపి ఒక 3 కోట్ల మంది వరకు అవుతారని, మనకు 1,86,000 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. మరి 25వ తారీఖు నుంచి ఇప్పటికే అప్లై చేసుకుని రేషన్ కార్డు ఓకే అయినటువంటి ఈ 1,55,000 మంది ఫోన్లకు మెసేజ్లు పంపిస్తామని, తర్వాత మీకు రేషన్ కార్డు అనేది పంపిణీ చేస్తామన్నారు. మరి 1వ తారీఖు నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుదారులందరికీ కూడా 1,55,000 మందికి కూడా సన్న బియ్యాన్ని పంపిణీ చేయడానికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది. మరి ఈ విధంగా ప్రభుత్వం మనకు కీలక ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ రేషన్ పంపిణీని చేపట్టబోతుందన్నమాట. కొత్త రేషన్ కార్డులను కూడా పంపిణీ చేయబోతుంది. మరి ఇంకా లబ్ధిదారులు కొత్త రేషన్ కార్డులకు కూడా అప్లై చేసుకుంటూ ఉన్నారు. అప్లై చేసుకుని ప్రతి నెల కూడా మనకు రేషన్ అయితే పొందుతూ ఉన్నారు. మరి ఇప్పటికే మనకు ఈ కొత్త రేషన్ కార్డులు ఎందుకంటే మనకు ప్రతి పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలు కానీ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాలకు కానీ మనకు రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రేషన్ కార్డు లేకపోతే మనకు అన్ని పనులు ఆగిపోయే అవకాశం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రేషన్ కార్డుల ప్రక్రియను మరింత వేగవంతం చేసి
రేషన్ కార్డులు ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేలు చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీకు డబ్బులు వేయడానికి ప్రభుత్వం అయితే అంటే ఈ యొక్క రేషన్ కార్డులు వస్తే అనేక పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. ఈ నేపథ్యంలో రేషన్ కార్డుల పైన ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మనకు ఖచ్చితంగా ఈ నెల 25 నుంచి ఎవరైతే గ్రామ సభల్లో దరఖాస్తు చేసుకున్నటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారు రేషన్ కార్డులు అయితే పంపిణీ చేయబోతున్నారు. అలాగే మీరు ఇప్పటికే రేషన్ కార్డుకు అప్లై చేసుకున్న వారు కానీ మీ పిల్లల పేర్లు యాడ్ చేసినటువంటి వారు కానీ మీ ఫోన్లోనే మీరు చెక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. FSC సెర్చ్ అని టైప్ చేసి వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ FSC సెర్చ్ పైన మీ రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చేసి మీ పిల్లల పేర్లు యాడ్ అయ్యాయో లేదా తెలుసుకోవచ్చు. అలాగే మీరు రేషన్ కార్డుకి అప్లై చేసుకునేటువంటి ఇచ్చినటువంటి నెంబర్ ద్వారా ఆ నెంబర్ని ఎంటర్ చేసి కూడా మీకు కొత్త రేషన్ కార్డు వచ్చిందా లేదా అని తెలుసుకునేటువంటి అవకాశం కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మనకు ప్రకటించడం అయితే జరిగిందనమాట. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుదారులంతా కూడా మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. ఈ రేషన్ కార్డులను అయితే మీరు తీసుకోండి, ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పేసింది. మరి ఇదంతా కూడా బాగానే ఉంది కొత్త రేషన్ కార్డుదారులకు సంబంధించి. మరి ఇక్కడ రేషన్ కార్డులు ఉన్నా కూడా రేషన్ తీసుకున్నటువంటి వారిని ప్రభుత్వం అయితే మనకు గుర్తించడం అయితే జరిగిందనమాట. ఇక రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై ప్రభుత్వం అయితే దృష్టి సారించింది. కార్డులు లబ్ధిదారుల సంఖ్య మేరకు డీలర్లకు ప్రతి నెల కూడా రేషన్ పంపిస్తున్నప్పటికీ చాలామంది తీసుకోవడం లేదు. దీంతో పౌర సరఫరాల శాఖ ఈ కార్డుల పైన అయితే నిఘా అయితే పెట్టిందనమాట. ఏకంగా మనకు బియ్యం తీసుకున్నటువంటి వారిని ఒక రేషన్ దుకాణం పరిధిలో లెక్క వేయగా దాదాపు 96,000 మంది రేషన్ తీసుకోవటం లేదని ప్రభుత్వం అయితే గుర్తించింది. మరి ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అనేక పథకాలకు ఈ రేషన్ కార్డులే ప్రామాణికంగా తీసుకుంటున్నారు కాబట్టి అర్హత ప్రామాణికంగా మనకి ఇందులో లబ్ధిదారుల సంఖ్య 2.93 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. వీరి కోసం ప్రతి నెల కూడా 1.90 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం అయితే ఉచితంగా సన్న బియ్యాన్ని పంపిణీ అయితే చేస్తుంది. ఇక ఈ సన్న బియ్యం పంపిణీ అయినాక ఎక్కడ చూసినా కూడా రేషన్ కార్డుదారులు ఈ రేషన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. మరి 1.6 లక్షల మంది రాష్ట్ర వ్యాప్తంగా మనకు 1.5 లక్షల మంది ఎందుకో ఈ రేషన్ బియ్యం అయితే తీసుకోవట్లేదు, సన్న బియ్యం ఇస్తున్నా కూడా. మరి ఎవరు వీరు అని చెప్పి గుర్తించి ఆ జాబితా తీసి మనకు ఆ మండలాల్లో ఉన్నటువంటి తహసీల్దార్లు MRO గారుల చేత విచారణ అయితే చేయిస్తున్నారు. ఎందుకు తీసుకోవట్లేదు, ఒకవేళ చనిపోయిన కార్డులు ఉన్నారా లేకపోతే 2 కార్డులు ఉన్నాయా, మనకు ఇట్లా ప్రభుత్వం సమాచారాన్ని సేకరించి అటువంటి వారందరినీ కూడా మనకు గుర్తిస్తూ ఉన్నారు. మనకి ఇక్కడ చూసుకుంటే సూర్యాపేట జిల్లాలో మనకు 12 జిల్లాల్లో అంటే సూర్యాపేట జిల్లాలో 100% 12 జిల్లాల్లో మనకు విచారణ చేస్తే అగ్రస్థానంలో ఉందని కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే తేల్చడం జరిగింది. సూర్యాపేట కాదు, మనకు కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్ వీటిలో సర్వే అయితే ఆల్రెడీ చెక్ చేయడం అయితే పూర్తయిపోయింది. ఇక మిగిలినటువంటి జిల్లాల్లో కూడా మనకు ఈ యొక్క సర్వే అనేది మొదలు పెడతారు. ఇంకా మొదలు కాలేనటువంటి జిల్లాలు చూస్తే ఆదిలాబాద్ కానీ, హనుమకొండ, భూపాలపల్లి, గద్వాల ఇట్లా ఇక్కడ చాలామంది కార్డులు అనర్హమైనట్టుగా తేలడం జరిగింది. మరి ఇక్కడ ఈ కార్డులో అనర్హుల కార్డులను మనకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే మనకు ఈ తనిఖీలు చేసి వారి కార్డులని కూడా తొలగించే అవకాశం కూడా ఉందన్నమాట. కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇప్పటికే మనకు అనుమానాస్పద రేషన్ కార్డులు కలిగినటువంటి 5,000 పైచిలకు ఉన్న జిల్లాలు ఉన్నాయన్నమాట. మనకు హైదరాబాదు, మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ, నిజామాబాదు ఈ జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఇవంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి పథకాల కోసమే ఈ యొక్క రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుంటుంది ప్రభుత్వం. మరి అలాంటప్పుడు మనకు రేషన్ కార్డే లేకపోతే మన కార్డు ఉన్నట్టా లేనట్టా, మరి 1,67,000 మంది ఎందుకు రేషన్ తీసుకోవట్లేదు, రేషన్ కార్డు ఉన్నా కూడా మరి ఏ జిల్లాల్లో అనర్హులు ఉన్నారు అని చెప్పి గుర్తించేసి ఒక్కొక్కరికి 2 కార్డులు ఉన్నట్టు గుర్తించడం జరిగింది. అలాగే కొంతమంది చనిపోయారని చెప్పి గుర్తించడం జరిగింది. ఇట్లా గుర్తించి జిల్లాల వారీగా లిస్ట్ అయితే తీస్తూ ఉన్నారు. మరి లిస్ట్ ప్రకారం మీ రేషన్ కార్డులన్నీ కూడా రద్దు అవుతాయి. రద్దు చేసేసి మీకు ఈ యొక్క రేషన్ బియ్యాన్ని కూడా ఆపివేయడం జరుగుతుందన్నమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మరి పథకాలు ఏవి కూడా రావు. ఒకవేళ మీరు ఏదైనా కారణాల చేత రేషన్ తీసుకోకుండా అంటే వెంటనే కూడా రేషన్ దుకాణానికి వెళ్ళి ఈ నెలలో అయినా కూడా మీరు రేషన్ అయితే తీసుకోండి. లేదు మీ కార్డు ఉందా లేదా అనేది కూడా ఒకసారి మీరు నేను చెప్పినటువంటి లింకులోకి వెళ్ళి FSC సెర్చ్ అని లేకపోతే మన ఛానల్లో మన MPH న్యూస్లో వీడియోస్ అయితే ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేసుకుని మీకు ఎందుకు ఈ రేషన్ రావట్లేదు అంటే మీ రేషన్ కార్డు ఉందా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోండి. దాని ప్రకారం కనుక మీరు చెక్ చేసుకుంటే మీకు తప్పకుండా ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ అవుతాయి. అలాగే పాత రేషన్ కార్డు ఉందా లేదా తెలుసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకొని కుటుంబాలు ఉంటే కూడా ఈకేవైసీ చేసుకోండి. మరి 1,62,000 కార్డుల రద్దుకు ప్రభుత్వం అయితే కీలక ప్రకటన ఇక్కడ జారీ చేసిందని చెప్పుకోవచ్చు.
మరి ఈ విధంగా రేషన్ కార్డు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండి ఈ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగం అవ్వండి. మీకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తప్పకుండా ఈ యొక్క సాయాన్ని అయితే అంటే రేషన్ కార్డు ఉంటే ప్రతి పథకం ద్వారా మీకు సాయాన్ని అయితే అందిస్తాయి. మరి ఇది తాజా సమాచారం. కొత్త రేషన్ కార్డులకు పాత రేషన్ కార్డులకు సంబంధించి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట పైన నొక్కి ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి.